హాయ్ అందరికీ. ఈరోజు ప్రోమో రానే వచ్చేసింది. అయితే నిన్న దాని గురించి ఒక్కసారి మాట్లాడాలి. నిన్న ఒక గేమ్ పెట్టి ఎవరికైతే ఎంత టైం వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలతోటి మాట్లాడాలన్న దాని గురించి చెప్తారు. ఆబ్వియస్లీ తనుజ కెప్టెన్ కాబట్టి తను 60 నిమిషాలు తీసుకుంది. అయితే ఇది ఇంపార్టెంట్‌గా చెప్పాల్సిన విషయం ఏంటంటే మిగతా వాళ్ళందరూ గేమ్స్ గెలుచుకొని ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క కన్‌ఫ్యూజన్‌లోకి సుమన్ సిస్టర్‌ని పిలిచి ఎవరి దాంట్లోంచైనా టైం తీసుకుంటావా నువ్వు అని అడిగితే, వద్దు ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ముఖ్యమే. నేను అట్లా తీసుకోను. నాకొచ్చిన టైంలోనే నేను సద్వినియోగం చేసుకుంటానని ఎంత జెన్యూన్‌గా ఎంత చక్కగా చెప్పాడు. అయితే తనుజని కూడా పిలిచాడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చేటప్పుడు. తనుజకి గంట టైం ఉంది. అయినా సరే ఎవరిదైనా ఇట్లా చేస్తావా అని అడగంగానే, వద్దు నాకు గంట ఇచ్చారు సరిపోతుందని అనలా. చూసారా, దీంట్లోనే తెలిసిపోతుంది తను ఎట్లాంటి జెన్యూన్ పర్సన్ కాదు అని బయటకు వచ్చి కళ్యాణ్ మరి హౌస్లో తనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేరని మరి చెప్పిన మనిషి బయటకు వచ్చి ఎందుకు అడగాలి? కళ్యాణ్ వచ్చి అడుగుతుంది, నీ టైం నాకు ఇస్తావా అని. ఇస్తాను అని అంటాడు. ఎంబటే కళ్యాణ్ పిచ్చోడు కదా, కళ్యాణ్ ఎంబటే అంటాడు. అనగానే ఏమొద్దనుకుంటుంది అని ఇద్దరు ముగ్గురిని అడుగుతుంది. కానీ బిగ్ బాస్ అక్కడితో కట్ చేసి బ్యాడ్ అయిపోతాడేమో బిగ్ బాస్ అని అక్కడితో కట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని పిలిపిస్తాడు. నిన్న జరిగింది అది. తనూజాకి ఎవరు ఓట్లు వేయొద్దని నా యొక్క ఇది, మీరు వెయ్యాలా వద్దా ఇది తను మట్టి మీరు నిర్ణయం తీసుకోండి. అలాగే ఈరోజు ప్రోమోలో పవన్ వాళ్ళ అమ్మ వస్తుంది. మరి పవన్ వాళ్ళ అమ్మ ఏం చెప్పింది ఏంటన్నది మాత్రం మనకేమీ చూపించలేదు. తర్వాత అది చెప్తారనమాట. ఎందుకంటే పవన్ వాళ్ళమ్మ చెప్పాల్సింది చాలా ఉంది ఎవరితో ఇంట్లో ఉందని అన్న ఉద్దేశంతో. అయితే అట్లా మొత్తానికైతే ఈరోజు ప్రోమో అంతా సందడిగా సరదాగా గడిచిపోతుంది. ఎందుకంటే పోయినసారి కూడా ఎవరైనా ఫ్యామిలీ రాగానే ఫ్రీజ్ అంటాడు, ఆడవాళ్ళ వేషాలు వేస్తుంటాడు, ఇది చేస్తుంటాడు. అలా ఫస్ట్ అంతా జరిగిపోతుంది. తర్వాత పవన్ వాళ్ళ అమ్మ రాగానే ఇంకా అందరూ ఏడుస్తారు. ఈవెన్ భరణి దగ్గర నుంచి కూడా ఏడుస్తాడు. నిజంగా ఆ ఎమోషనల్ సీన్ చూడాల్సిందే. మీరందరూ చూసి కామెంట్ రూపంలో నాకు తప్పనిసరిగా కామెంట్ చేస్తూ ఉండండి. ఎవరు కామెంట్ చేయట్లేదు. మీ అభిప్రాయాలు తెలియజేస్తేనే కదా మనం దాన్ని ఫర్దర్గా ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి తెలిసేది. అలాగే నాది వినుమా ఛానల్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.